अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శుభాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. దేవుడి పట్ల భయం కలిగి ఉండాలి, భయంతో పాటు ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క శిక్షలు అనేవి ఉన్నాయి. దేవుడి యొక్క శిక్ష పట్ల గనక మనకి భయం అనేది లేకపోతే మనిషి ఇష్టం వచ్చినట్లు జీవిస్తాడు అనమాట. ఎన్నో పాపాలు, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్కి గురవుతాడు. అందుకే దేవుడి పట్ల ఎంత అయితే ఆశ ఉందో అంతే భయం, భక్తి, గౌరవ, మర్యాద కూడా కలిగి ఉండాలి. దేవుని యొక్క శిక్షలు కూడా ఉన్నాయని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ యొక్క భయం ఉన్నప్పుడే మనం మనిషి అనేవారు మరి దేవుడికి భయపడుతూ సమాజంలో ఇష్టం వచ్చినట్లు కాకుండా ఒక క్రమశిక్షణ పద్ధతిలో బతకడం కోసం మరి ఈ యొక్క దేవుడి పట్ల ఉండే మనకి ఈ యొక్క భయం, భక్తి, గౌరవ, మర్యాద మనల్ని ఒక మనిషిని ఒక క్రమశిక్షణలో పెడుతుందని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. నేను కొన్ని ఖురాన్ వాక్యాలని చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తాను. ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మరి ఖురాన్లో సూరా అల్ ఆరాఫ్లో 99వ వాక్యం ఏమిటంటే, ఈ యొక్క వాక్యంలో ఏం చెప్పబడిందంటే, నిజానికి వినాశనాన్ని కోరుకుంటున్న జాతి మాత్రమే అల్లా ఎత్తుగడ పట్ల నిర్భయంగా ఉండగలదు. ఇక ఇంకో చోట అల్లా ఏమంటున్నాడంటే, యూసుఫ్ సూరా 87వ వాక్యం, దేవుని కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులు మాత్రమే. దేవుడి కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులు మాత్రమే. అంటే దేవుడి కారుణ్యం పట్ల మనం నిరాశ చెందకూడదు. మనం కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యంలో ఉన్నా కూడా ఎవరికి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతానము, సంపద, పదవులు, గౌరవము మరియు ఎవరిని ధనవంతులుగా చేసి ఎవరికి ఇవన్నీ ఇవ్వాలి, ఎవరికి వద్దు, ఎవరికి ఇచ్చి పరీక్షించాలి, ఎవరికి తీసుకుని పరీక్షించాలి, ఎవరిని వేడితోటి ఎలా పరీక్షించాలి, ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తం అన్నమాట. అందుకే ఇవన్నీ దేవుడు మనల్ని ఉంచిన స్థితిలో మనం ఉండడం కోసం ఇష్టపడుతూ ఆ స్థితిలో మనం దేవుణ్ణి మరవకుండా, తిట్టకుండా, ఇబ్బంది పడకుండా, ఆరాధన పట్ల విముఖత చూపకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, అర్థిస్తూ ఉండాలి. మనం ఆత్మహత్యలు చేసుకోకూడదు, అక్రమాలు, అన్యాయాలు, చెడలవాట్లు, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మంచి పద్ధతిలో మనం జీవిస్తూ మనం దేవుని నమ్ముకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. అంతేగాని ఇటువంటి వేరే పక్కదారులు, వేరే పక్క త్రోవలు, ఇటువంటి వాటికి మన ఆలోచన కూడా పోకుండా సరైన పద్ధతిలో మనల్ని మనం కంట్రోల్ పెట్టుకుంటూ ముందుకు పోవాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక నిజమైనటువంటి విశ్వాసి ఆత్మహత్య చేసుకోడు, చెడు అలవాట్లకు పోడు, ఎవరిని కొట్టడం, చంపడం, అన్యాయం చేయటం, మరి అక్రమాలు చేయడం, ఇటువంటివి కూడా ఒక విశ్వాసకి ఇవన్నీ కూడా సాధ్యం కాని పనులు. తన యొక్క మనస్సు కానీ, మైండ్ కానీ అటువంటి పనులు చేయడం కోసం ఇష్టపడాడు అనమాట. ఎందుకు ఇష్టపడాడో ఖురాన్ చదివితే ఎవరికైనా తెలుస్తుంది. ఇకపోతే దేవుడి కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులు మాత్రమే అని ఖురాన్లో సూరా యూసుఫ్లో 87వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక చోట, ఈ రోజు కొందరి ముఖాలు సంతోషంతో ప్రకాశిస్తూ ఉంటాయి, మరికొందరి ముఖాలు నల్లబడిపోయి ఉంటాయని ప్రళయ దినానికి సంబంధించి ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 106వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది అని, మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ ఒకరోజు లేపబడటం జరుగుతుంది అని, అప్పుడు అందరికీ దేవుడు మనం బ్రతికున్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా స్వర్గమా నరకమా అనేది తీర్పు ఇస్తాడు అని ఆ రోజు జరిగే ఒక సంఘటన గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొక ఖురాన్ వాక్యం సూరా అల్ ఆరాఫ్ 167వ వాక్యం, నిజంగా నీ ప్రభువు త్వరగా శిక్షించేవాడు, ఇంకా ఆయన మన్నింపుతో, కరుణతో వ్యవహరించేవాడు కూడాను. ఇక ఖురాన్లో సూరా అల్ ఇన్ఫితార్లో 13-14 వాక్యాలు, ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా సజ్జనులు, మంచివారు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు, దుష్టులు, దుర్జనులు నరకానికి పోతారు. ఇక ఖురాన్లో సూరా అల్ కారియహ్ 6 నుంచి 6, 7, 8, 9 వాక్యాలు, ఆ తరువాత త్రాసు పల్లాలు బరువుగా ఉన్నవారు తమకు ఇష్టమైన భోగభాగ్యాల్లో ఓలలాడుతారు. దీనికి వ్యతిరేకంగా
త్రాసు పల్లాలు తేలికగా ఉండే వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది అని ఇది కూడా ప్రళయ దినానికి సంబంధించినటువంటి ఒక వాక్యం. ఈ అర్థాన్నిచ్చే వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. దివ్య ఖురాన్లో పలుచోట్ల 2 లేక అంతకంటే ఎక్కువ వరుస వాక్యాల్లో కానీ లేదా ఒకే వాక్యంలో కానీ ఈ 2 భావాలు కలిపి వివరించడం జరిగింది. దేవుడి పట్ల భయం భక్తి కలిగి ఉండాలి, అదేవిధంగా ఆశ కూడా కలిగి ఉండాలి. మరి హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు చెప్తున్నటువంటి కథల ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారని ఈ యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. దేవుని వద్ద ఎలాంటి శిక్ష ఉందో నిజమైన విశ్వాసికి గనక ముందే తెలిసిపోతే అతను స్వర్గం లభిస్తుందని ఎన్నటికీ అనుకోడు. దేవుని వద్ద ఎలాంటి శిక్షలు ఉన్నాయో నిజంగా విశ్వాసికి గనక తెలిస్తే అతను తనకు స్వర్గం లభిస్తుందని ఎప్పటికీ అనుకోడు. అదే ఒక అవిశ్వాసికి దేవుని వద్ద ఉన్న కారుణ్యం గురించి గనక తెలుసుకుంటే అతను ఎన్నటికీ స్వర్గం పట్ల నిరాశ చెందడు అని దీన్ని ఆలోచించే వారికి చాలా అర్థం ఉంది. దీంట్లో మళ్ళీ మళ్ళీ ఇంటే ఇది చాలా అర్థమవుతుంది. ఇది ముస్లిం హదీస్ గ్రంథంలో పశ్చాత్తాప అధ్యాయంలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ హదీసు మనిషిని దైవ శిక్ష గురించి హెచ్చరించడంతో పాటు దేవుడి పట్ల కారుణ్యం పట్ల ఆశాభావాన్ని కూడా కలిగి ఉండాలని బోధిస్తుంది. కనుక మనిషి దైవ శిక్ష నుంచి తన్ను తాను కాపాడుకుంటూ మరోవైపు దేవుని మన్నింపు కోసం ఆయన ప్రసన్నత కోసం ఆశిస్తూ జీవితం గడపాలి. దైవానికి విధేయత చూపిన వారిపై దైవ కారుణ్యం తప్పకుండా అవతరిస్తుంది. అలాగే దైవ అవిధేయతకు పాల్పడిన వారిపై ఆయన శిక్ష కూడా తప్పక విరుచుకుపడుతుందని ఖురాన్లో అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక హదీస్ హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. ఏమని? జనాజాను సిద్ధం చేసి ఉంచిన తర్వాత ప్రజలు లేదా పురుషులు దాన్ని తమ భుజాలపై మోసుకెళ్తూ ఉంటారు. అలా మోసుకెళ్తున్నప్పుడు అది మంచి మనిషి యొక్క శరీరం బాడీ అయితే గనక మరి నన్ను త్వరగా తీసుకెళ్ళండి అని ఆ యొక్క శరీరం అంటుంది, ఆ యొక్క బాడీ అంటుంది, ఆ యొక్క పార్థివ దేహం అంటుంది, నన్ను త్వరగా తీసుకెళ్ళండి అని. అదే చెడ్డవాని శవమైతే గనక అయ్యో నా పాడుగాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటుంది. ఆ మాటలు శబ్దాన్ని ఒక్క మానవుడు తప్ప ప్రతి వస్తువు వింటుంది. మానవుడు గనక ఆ స్వరం వింటే సొమ్మసిల్లి సృహతప్పి పడిపోతాడు. ఆ విధంగా ఆ యొక్క శవం అంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని ఈ యొక్క సహాబా గారు చెప్తున్నారు. ఇది బుఖారీ హదీస్ గ్రంథంలో జనాయస్ అనే అధ్యాయంలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా హజరత్ ఇబ్నే మసూద్ రజియల్లాహు గారు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు. స్వర్గం మీ పాదుక పిరికన్నా సమీపంలో ఉంది, నరకం కూడా అదే విధంగా దగ్గరలో ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని మరి ఈ యొక్క బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. సన్మార్గంపై నడిచే వాడు చాలా సులువుగా స్వర్గాన్ని పొందగలుగుతాడు. అలాగే దుర్మార్గాన్ని ఎంచుకున్నవాడు అతి తేలికగా నరకంలోకి అతను కూడా పోతాడు. స్వర్గ నరకాలు మనిషికి అత్యంత దగ్గరలో ఉంటాయంటే దాని యొక్క భావం ఇదే అన్నమాట. ఈ హదీసు సత్కార్యాలు చేయమని, మంచి పనులు చేయమని, పురికొలుపుతూ చేయమని చెప్పడంతో పాటు పాపకార్యాలు చేయొద్దని కూడా హెచ్చరిస్తూ ఉంది ఈ యొక్క హదీస్. ఏది ఏమైతేనేమి మనకి సరైన మార్గాన్ని భాగ్యాన్ని ప్రసాదించమని, నరకం నుంచి రక్షించమని, మనందరికీ కూడా స్వర్గాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. అల్లా మేము ఒక మంచి మనిషిగా, ఒక మంచి భక్తుడిగా, దాసుడిగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అంటరోగాల నుంచి, ఆపదల నుంచి, వడ్డీ నుంచి, అలా అనేక రకాల ఇబ్బందులు, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఇబ్బందుల నుంచి,
సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి కూడా మమ్మల్ని రక్షించడం వల్ల, దిష్టి నుంచి మమ్మల్ని కాపాడటం వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఏదైతే ప్రమాదాలు ఇక్కడ పొంచి ఉన్నాయో వాటన్నిటి నుంచి మీ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్న వల్ల, మీరు ఏవైతే బాధ్యతలు మాపై పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల. అలా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరపున కూడా మేము మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల, ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో అల్లా, ఎవరైతే వారి యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకాఖైరాతులు, దాన ధర్మాలు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, వారి యొక్క నమాజులు, వారి యొక్క కుర్బానీలు, వారి యొక్క దువాలు అన్ని కూడా స్వీకరించి బ్రతికి ఉన్న వారి కుటుంబ సభ్యులకి మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, మరణించిన ఈ యొక్క దాసులకి ఆలమే బర్జుక్లో వారికి మంచి ప్రశాంతతని ప్రసాదించడం వల్ల, వారి యొక్క పేర్లను ఇల్లీన్లో నమోదు చేయడం వల్ల, వారికి స్వర్గంలో మంచి స్థానాన్ని ప్రసాదించడం వల్ల, మరి అల్లా వారి యొక్క సవాల్ జవాబులో కబర్లో వారికి మీరు యొక్క సహాయాన్ని అందించడం వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సమాధి శిక్ష నుంచి మరియు నరకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడడం వల్ల, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, ఇబ్బంది నుంచి మమ్మల్ని మీ యొక్క రక్షణ కొరుతూ ఉన్నాం వల్ల. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు కూడా మరియు దువాలు స్వీకరించడం వల్ల, అల్లా మా యొక్క కుర్బానీలు స్వీకరించడం వల్ల, ఎవరైతే ఎలా చేయలేనటువంటి స్థితిలో ఉన్నారో వారికి చేసే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అదేవిధంగా వల్ల ఇబ్రాహీం అస్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే మొహమ్మద్ ప్రవక్త గారిని వారసులు చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్.